వెల్కమ్ టు ఆర్టీవీ. సో జనరల్‌గా ఏంటంటే భార్యాభర్తలు వారి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కుటుంబానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏది హైడ్ చేయకూడదు. అన్నీ కూడా వివరంగా చెప్పుకోవాలి ఇలా చెప్తుంటారు. అయితే ఖచ్చితంగా స్పెసిఫిక్‌గా రిటైర్మెంట్ టైమ్‌లో అయితే ఖచ్చితంగా భర్త అన్ని విషయాలు షేర్ చేసుకోవాల్సిందే. లేదంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారున్నారు. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్ జనరల్‌గానే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు. మీలాంటి వాళ్ళు ఎన్నో మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. అవన్నీ ఏంటి? ఎన్నో ప్రాబ్లమ్స్ మీ దగ్గరకొస్తే వాటిని సార్ట్ ఔట్ చేస్తే వాటిని ఫిల్టర్ చేసి మళ్ళీ వస్తాయేమో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఫేస్ చేస్తారేమో అవును. వాటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే జనరల్‌గా రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్‌కెళ్ళే ముందు భర్త అన్ని విషయాలు కూడా భార్యకి చెప్పాల్సిందే. ఏది కూడా హైడ్ చేయకూడదు. లేదంటే చాలా రకాల ప్రాబ్లమ్సే వస్తాయి. భార్య చాలా ఫేస్ చేయాల్సొస్తది అని. అవును. ఏంటి? మీరు ఫస్ట్ చెప్పారు పెద్దల మాట చద్దన్న మూట. హ్మ్. ఇప్పుడు పెద్దల మాట చద్దన్న మూట గాదండి. హ్మ్. ఇప్పుడు పెద్దల మాట అనేది అసలు పెద్దలనేది ఎవరున్నారండి? హ్మ్. లైఫ్‌లో అసలు పెద్దవాళ్ళు లేరు. అయిపోయారు. మ్యూట్ అయిపోయారు ఆళ్ళంతా. ఆ! కదా! వాళ్ళని నోటికి ప్లాస్టరేసేసారు. ఏం మాట్లాడొద్దు హ్మ్. అసల. పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ మాట వినాలి. వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు, ఒడిదుడుకులు అన్నీ ఫేస్ చేసుకొని ఇవాళ ఇ ఇ ఇ ఇలా ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. హ్మ్. కాబట్టి వీళ్ళు చెప్పేది కూడా మనం కన్సిడర్ చేద్దాము అనేది ఈ యూత్‌కి ఈ ఈ కాలంలో ఉండే పిల్లలకు అస్సలు లేదు. ఏమన్నంటే తల్లి, తండ్రి మాట కంటే గూగుల్ తల్లి హ్మ్. అంటున్నారిప్పుడు. గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తే హ్మ్. ఆమె అక్కడ ఏమి చెప్పినా అది కన్సిడర్ చేస్తున్నారే తప్ప, హ్మ్. తల్లి, తండ్రి చెప్పింది మాత్రం ఎవరు వినట్లేదు. అసలు ఆ క్వెషనే లేదు. కాబట్టి సద్దడ్డ మూట గాదు. హ్మ్. ఇప్పుడు పిజ్జా మూట, బర్గర్ మూట అని చెప్పుకోవాల్సిందే. ఆ! అంతే. సో, హ్మ్. వాటి అందుకే మీద ఉన్నంత మోజు చద్దన్నం మీద ఉండట్ల. అందుకే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అంతే గదా మరి. హ్మ్. అదేంటి నూడిల్సు హ్మ్. ఏంటి జంక్ ఫుడ్డు అయి అదే. తినేస్తే చాలు అది బతికిపోతున్నారు. జంకే. యెస్. సో, కమింగ్ టు ద పాయింట్ మీరన్నారు ఒక భార్యాభర్త ఆహ్, ఒక 30 సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత హ్మ్. ఉద్యోగం చేసే భర్తయినా, లేకపోతే ఒక ఏజొచ్చిన తర్వాత బిజినెస్ చేసే అతనైనా, తను చేసే వృత్తిలో నుంచి రిటైర్ అయిపోతారు. అట్లాగే ఒక ఉద్యోగం చేసే భర్త, భర్త అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఇంటి యజమాని గాబట్టి, హ్మ్. భార్యను ఆమె ఆమె చదువుకున్నా, చదువుకోకపోయినా ఆమె ఫ్యామిలీనంతా చూడాల్సిన బాధ్యత భర్తది కాబట్టి, మనం భర్త అని ఇక్కడ హైలైట్ చేస్తున్నాం. హ్మ్. భార్యలు గూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. హ్మ్. యెస్. నే ఆ పాయింట్ వేరే. ఇప్పుడు మనం మాట్లాడేది ఓన్లీ భర్తల గురించే. హ్మ్. కాబట్టి అంటే కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత, పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత, హ్మ్. ఆయనకు ఒక వయసొచ్చిన తర్వాత కంపల్సరీగా ప్రభుత్వం నుంచి అతను ఉద్యోగం విరమణ చేస్తారు. హ్మ్. అట్లాగే ఒక బిజినెస్ చేసేటప్పుడు చాలా ఆ వ్యాపారాలు ఉంటాయి కొంతమందికి. కొంతమంది చిన్న బిజినెస్ కూడా చేస్తారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం సహకరించక అది చేసే బిజినెస్‌ను తన వాళ్ళకి అప్పగిస్తారు. హ్మ్. ఓకే. అప్పుడు అంతవరకు ఎవరి అండలో ఉంటుంది భార్య అనే ఆమె? యెస్. భర్త. ఆయన ఎవరు భర్త. ప్రతి ఒక్కటి ఆయనే చూస్తారు. హ్మ్. నాకేం ప్రాబ్లమ్ లేదు అని ఉంటది. ఏవండీ మీ అకౌ మీ అకౌ మీకు మీకు అకౌంట్ ఉందా? లేదండి మా వారండి. హ్మ్. నాకసలు సెపరేట్ అకౌంట్ ఎందుకండి? హ్మ్. అవసరం లేదండి. మా వారు చూస్తారండి. ఏవండీ మీ ఇంట్లో గ్రోసరీ మా వారు తెస్తారండి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు. హ్మ్. ఏవండీ టికెట్స్ బుక్ చేసి మా వారు బుక్ చేస్తారండి. ప్రతి ఒక్కటి మా వారు రెఫరెన్స్. హ్మ్. అంతే. ఆయనే చేస్తారు. మరి మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఏవో ఉన్నాయండి తెలీదండి నాకు. హ్మ్. హాస్పిటల్ తీసుకెళ్తారు. ఏమున్నాయో తెలీదు. ఏ టైంకు మందులు కావాలో మా వారు 2కి ఒక టాబ్లెట్ ఇస్తారండి. అబ్బా! అంత డిపెండెన్స్. 12కి ఇంకొక టాబ్లెట్ అండి. రాత్రి ఏమీ లేదండి. హ్మ్. డాక్టర్ గారు ఏం చెప్పారో నాకు తెలీదండి. కాబట్టి అవన్నీ మా వారే. హ్మ్. మరి రిపోర్ట్స్ ఏంటండి తెలీదండి. ఎక్కడున్నాయో రిపోర్ట్స్ తెలీదు. మీకేమన్నా నాకు ఏం ప్రాబ్లమ్ ఉందో తెలీదండి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ మా డాక్టర్ గారు చెప్పారు. మా వారిస్తారు. ఇవన్నీ మా వారు. సో, ఆవిడ ఎట్లాగంటే ఏమీ తెలీదు. ఎందుకు? ఆయన అన్నీ చూస్తున్నారు. యెస్. మనము ఈ విషయంలో భర్తను మెచ్చుకోవాలి. ప్రతి ఒక్కటి ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా నువ్వు నన్ను నమ్ముకొని అగ్ని సాక్షిగా నేను పెళ్లి చేసుకున్నాను. నీ పుట్టి పెరిగిన వాతావరణాన్ని వదిలేసి నా న్ నాతో పాటు వచ్చావు కాబట్టి నీ హ్మ్. బాధ్యత అంతా నాదే. నా ఊపిరి ఉండేంత వరకు నేను నిన్ను చూసుకుంటాను అనే నిబంధనకు కట్టుబడి హ్మ్. ఈమెను చూసుకుంటున్నాడు. హ్మ్. యెస్. ఫైన్.
రిటైర్మెంట్ ఎప్పుడవుతారు ధనలక్ష్మి గారు? 58 ఇయర్స్‌కి అవును. అయిపోతారు. ఇప్పుడేదో 60, 62 అంటే హ్మ్. జీవితంలో 100 సంవత్సరాలు నిజంగా ఒక మనిషి జీవితం అంటే హ్మ్. దాదాపు 70% అయిపోయినట్టే. హ్మ్. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు దాని తర్వాత ఎప్పుడుంటారో, ఎప్పుడు పోతారో తెలీదు. హ్మ్. సో, ఇన్ని రోజులు అతని నీడలో ఈమె ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి కష్టం అనేది తెలియకుండా హ్మ్. ప్రతి ఒక్కటి ఆయన చెప్పారు. రేపొద్దున రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హ్మ్. ఏదో ఒక రోజు జీవితంలో నుంచి అతను శాశ్వతంగా వెళ్ళిపోతాడు కదా! హ్మ్. వెళ్ళిపోయిన రోజున నీకేమీ తెలీదు. అవును. భార్యకసలు ఏమీ తెలీదండి. నేను చాలా ఫ్యామిలీస్ చూసాను హ్మ్. ధనలక్ష్మి. ఏమి తెలీదు. కనీసము ఆయన అకౌంట్ నంబర్ తెలీదు. అవును. పాస్‌వర్డ్ తెలీదు. ఈమెకు ఫోన్ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు. అసలు ఎవరికి అప్పులు ఇచ్చాడో తెలీదు. ఎవరికి అప్పులు మనము ఇవ్వాలో కూడా మనం ఎవరికి తీర్చాలో తెలీదు. బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలీదు. ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో తెలీదు. హ్మ్. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలీదు. అసలు ఆస్తి వివరాలు తెలీదు. ఆస్తి ఎవరి పేరు మీద ఉందో అవును. కూడా తెలీదు. అవును మ్యామ్. సో, వీటన్నిటికి మీద అంతకంటే ముందు మన పెద్ద పెయిన్ ఏంటే ఆయన వెళ్ళిపోయాడు. జీవితంలో నుంచి భర్త హ్మ్. వెళ్ళిపోయాడు. అది జీవితంలో పూడ్చలేని వెలితి. అవును. దాంతో పాటు ఇవన్నీ చుట్టుముడతాయి. అందరూ వస్తారు. ఇది ఏంటండి ఎక్కడ పడినారు? ఏం చేశారు? ఏం కాగితాలున్నాయి? ఏమున్నాయంటే నాకు తెలీదు. హ్మ్. సో, వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే యెస్, ఇది పెయిన్‌ఫులే. ఏ భర్తకు కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆడవాళ్ళమందరం మనం ఎంత ఉన్నత స్థాయిలో ఇచ్చినా కూడా ఆహ్, ఒక భర్త భార్యను పక్కన కూర్చోబెట్టి, హ్మ్. "నేను ఉండను. నువ్వు ఒక్కదానివే జీవితంలో ట్రావెల్ చేయాల్సొస్తది. హ్మ్. నేను శాశ్వతంగా నీ దగ్గర ఉండలేను. నేను వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలో నుంచి నిన్నొదిలేసి" అన్నప్పుడు భార్య ఏమంటుందంటే, "ఏంటి ఆ మాటలు మాట్లాడుతున్నారు? హ్మ్. అసలు సంధ్య తప్పు కదా! అలా ఎప్పుడూ మాట్లాడకండి. మీరు ఆ మాట అంటే నేను తట్టుకోలేను" హ్మ్. అని అంటారు. అంటే జనరల్‌గా, అవును. జనరల్‌గా. అవును. మరి ఇప్పటి గురించి నాకు తెలీదు కదా! హ్మ్. అంటే ఎమోషన్స్ అనేది ఎప్పటికైనా ఒకటేలాగుంటాయి. ఎప్పుడుంటుందంటే ఈ బాండింగ్ భార్యాభర్త ఇద్దరు మంచిగా ట్రావెల్ చేస్తున్నప్పుడు. అన్నప్పుడు ఆవిడసలు ఫర్దర్‌గా చెప్పడానికి కూడా అతని భర్త చెప్పబోతూ ఉంటే కూడా వినదు. సో, అసలు ఏమి చెప్పకండంటది. కానీ తప్పదండి. ఈ ప్రపంచంలో ఈ ఈ ప్ర ఎవ్వరు ఎవరితో శాశ్వతంగా ఉండరు అనేది మనం అనుకుంటాం గానీ, అది వినడానికి చాలా బాధాకరంగా అవును. ఉంటది. సో, కాబట్టి ప్రతి ఒక్క భర్త 60 సంవత్సరాల తర్వాత ఇంకా రిటైర్మెంట్ అవ్వబోయే ముందు ఒక 1 ఇయర్ ముందే హ్మ్. హ్మ్. ఆమెను పక్కన కూర్చోబెట్టి, యెస్, 99.9% నేను నీతోనే ఉంటా. హ్మ్. ఒక్క పర్సెంట్ ఉంది కదా! 100% ఆ ఒక్క పర్సెంట్‌లో నేను లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలి కంపల్సరీగా నువ్వు తెలుసుకో అనేసి ఆమెను బలవంతంగా కూర్చోబెట్టి, మన ఆస్తులేంటి? మన పాసులేంటి? మన అప్పులేంటి? మనం ఎవరెవరికి ఎంతియ్యాలి? మనకెవరివ్వాలి? ఇదిగో నా అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది? నువ్వు నువ్వు వాడుకోవడానికి ఎంతుంది? అంటే నీ జీవితం, నీ శేష జీవితం కంఫర్టబుల్‌గా ఉండడానికి నేనేం అరేంజ్‌మెంట్ చేశానన్నది కంపల్సరీగా ప్రతి భర్త భార్యకు చెప్పాలి. రిటైర్మెంట్ 1 ఇయర్ కంటే ముందే ఆమెను తీసుకెళ్ళి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి? సో, బ్యాంకులో నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి? తర్వాత నీ నీ అంటే ఏదన్నా ఇల్లు ఉంటే వాళ్ళ రెంట్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి? హ్మ్. ఇవన్నీ ప్రతి ఒక్కటి దాచకుండా చెప్పాల్సిన బాధ్యత ఎవరికంటే భర్తకే ఉందండి. ఎందుకంటే యెస్, నేను చెప్తున్నా మళ్ళీ జీర్ణించుకోలేదు. ఇవన్నీ చెప్తే కానీ తెలుసుకుంటే మంచిది హ్మ్. కదా! నువ్వు తెలుసుకో. నిజంగా భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి ఇద్దరు ఒకరికొకరు 100 సంవత్సరాలు కలిసి ఉండాలి అంటే అందరం సంతోషిస్తాం. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఒక్క పాయింట్‌లో ఒకవేళ అతను మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు కూడా అంటే ఇది సతీ సహగమనం చేయలేము మనము. అవును. ఈరోజు సరే ఆయన పోయాడు. నేను ఇవాళ ఎవరు తినరు. రేపు తినరు. మూడో రోజు అందరంటారు మందులేసుకోవాలి గదా! ఏదో ఒకటి తినమంటారు. హ్మ్. తప్పదు. మనం బతకాలి. మళ్ళీ ముందుకు వెళ్ళాలి జీవితంలో. అవును. అలాంటప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా ప్రతి భార్య తెలుసుకోండి. తెలుసుకోండి అంతే. అందులో అందులో వచ్చే నష్టం ఏం లేదు. హ్మ్. ఆయనుంటే యెస్, ఆయనే చూస్తారు. తెలుసుకోండి. తెలుసుకోండి. కాబట్టి ప్రతి భర్త, ప్రతి భార్యకు కూర్చోబెట్టి ఇది చేదు నిజమైనా కూడా మీరు డైజెస్ట్ చేసుకొని చెప్పారనుకోండి, రేపొద్దున మీరు లేనప్పుడు ఆమె ఎటువంటి ఇబ్బంది పడదు. పు ఇప్పుడు జనరల్‌గా మనం చూస్తాం అవును. గదండీ! పోయినానే "ఏంటి మీ వారు లేరా?" అని అడుగుతారు. హ్మ్. "ఆ! లేరండి. అయ్యో! నాకు తెలీదండి ఈ సంగతి ఎప్పుడు పోయారు?" 6 నెలలయిందండి. అవునా? 6 నెలల ముందే నా దగ్గర ఒక 4,00,000 అప్పు తీసుకున్నారండి. ఎంతో మంది స్టార్స్ కూడా కదా! ఇట్లాంటి ఫేస్ చేయడం అంటారు. మనం చూసాం. 4,00,000 అప్పు తీసుకున్నారు. మరి హ్మ్. ఏది ఎవిడెన్స్ ఏది? హ్మ్. ఎందుకంటే ఆయన చెప్పలేదు. హ్మ్.
ఆయన చెప్పలేదు. ఆయనెందుకు చెప్పటం లేదంటే ఆమెనెందుకు బాధ పెట్టడం? హ్మ్. నేను నేను చూసుకుంటా కదా! ఆమెకెందుకు ఈ బాధ్యతలని హ్మ్. ఆయన చెప్పలేదు. ఈవిడ ఏవండీ మరి బ్యాలెన్స్ ఏంటి? అసలు ఈవిడకి బ్యాలెన్స్ ఎంతుందో తెలీదు హ్మ్. కదా! హ్మ్. ఇంత తక్కువైందా అని అడగడానికి ఈమెకు తెలీదు. ఓ 50,00,000 ఉన్నాయి బ్యాంక్‌లో. ఈమెకి 50 ఉన్నాయని తెలియాలి గదా! అందులోంచి 10 తగ్గితే అదేంటి నిన్న చూస్తే మరి 50 ఉండే ఈరోజు 40 అయినాయని నేను అడగొచ్చు. హ్మ్. అసలు నీకు ఈమెకు తెలియనే తెలీదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అయ్యో! ఆయన వాళ్ళు పోయిన దుఃఖంలో ఉన్నారా అని అనుకోరు. ఇదిగోండి ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి. మీ వారు మా దగ్గర అప్పులు తీసుకున్నారంటే ఈవిడ పెట్టేస్తది. ఎప్పుడైతే భర్త ఇవన్నీ చెప్పాడనుకోండి, సో తన సేఫ్టీ తన కోసమైనా కూడా కంపల్సరీగా ప్రతి భర్త భార్యను కూర్చోబెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే యెస్. మీరు ప్రతి ఒక్కరూ చెప్పాల్సినంత చెప్పండి. టు హ్మ్. బీ సేఫ్ సైడ్ అంతే కదా! టు బీ సేఫ్ సైడ్‌గా మీరు చెప్తే అంటే మీరు పోయిన తర్వాత వాళ్ళు కంఫర్టబుల్‌గా కొన్ని రోజులు వాళ్ళుంటారు. లేకపోతే అప్పులోళ్ళొచ్చి మీద పడిపోయి, అవును. లేకపోతే ఆస్తిపాస్తుల తర్వాత వీలునామాలో మరి పిల్లలకి ఎంతిస్తున్నావు? హ్మ్. భార్యకి ఎంతిస్తున్నావు? ఆ భార్య ఉండెన్ని రోజులు ఆమె కంఫర్టబుల్‌గా ఉండేలాగా నువ్వు ఎంత ఆమెను సేఫ్టీగా ఉండేలాగా ఫైనాన్షియల్‌గా ఎంత సపోర్ట్ చేశావు? ఇవన్నీ కూడా ప్రతి భర్త భార్యకు చెప్తే హ్మ్. కొన్ని రోజులు ఆమె హాయిగా ఉంటుంది. అంటే ఈ కాలంలో ధనలక్ష్మి గారు డబ్బులుంటేనే ఎవరైనా చూస్తున్నారు. అవును. పిల్లలు గాని ఎవ్వరైనా గూడా హ్మ్. చూస్తున్నారు. ఎందుకంటే తన కోసం తన డబ్బులనేవి కొన్నుండాలి. ప్రతిదానికి అడిగితే "నువ్వు నాన్న ఉన్న రోజులు ఏం చేసావు? ఎందుకు అడగలేదు? హ్మ్. ఇప్పుడు నన్నడుగుతా నాకేం తెలుసు" అని పిల్లలు మళ్ళీ విరుచుకుపడతారు. కాబట్టి హ్మ్. ప్రతి భర్త బాధాకరమైనా కూడా హ్మ్. భార్యకు చెప్పాలి అని నేననుకుంటున్నాను. చక్కటి మాటలు మ్యామ్. అయితే జనరల్‌గా గూడా అంటే పిల్లల నుంచి ఆ పెద్దలు ఎవరైతే ఓల్డ్ ఏజ్‌లో ఉంటారో వాళ్ళు ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ఎందుకో ఆ రిలేషను వృద్ధాశ్రమాల దాకా ఎళ్ళిపోయిందేంటి? అంతే మరి ఇగ ఇప్పుడు నచ్చనప్పుడు ఏం చేస్తారండి? ఇప్పుడు హ్మ్. ఒక ప్రేమ వివాహం చేసుకున్నారు. నాకస్సలు నచ్చదు. కానీ పిల్లవాడికి నచ్చేది. లేతే అమ్మాయికి పిల్లవాడికి నచ్చేది కోడల్ని తీసుకొచ్చారు. నాకనుగుణంగా నాకు తగ్గట్టుగా ఆవిడుండదు. హ్మ్. సో, ప్రతిరోజు పొద్దున్న లేచి ఛీ! అనుకుండే బదులు నేను ప్రశాంతంగా ఎళ్లి అక్కడ ఉండిపోతా హ్మ్. అనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. హ్మ్. ఆ కోడలు కూడా కంఫర్టబుల్‌గా ఉండలేకపోతుంది. ఎప్పుడెళ్తుందా అని చూస్తున్నారిప్పుడు ఈ కాలంలో. కొంతమంది కోడళ్ళు అలాగే తయారైపోయారండి. కాబట్టి వృద్ధాశ్రమాలు ఎక్కువైతున్నందుకు మనం సంతోషపడాలా? లేకపోతే యెస్. అవి ఉన్నందుకన్నా కనీసం ఈ వీళ్ళకు ఒక చోట షెల్టర్ దొరుకుతుందని హ్మ్. మనము సంతోషపడాలా అనేది మళ్ళీ $1,000,000 ప్రశ్న ఇది కదా! తల్లిదండ్రులు మనల్ని అలా అనుకోనుంటే మనం ఇంత ఇవాళ ఉంటామా? గొప్పవాళ్ళమయ్యేమా? ఇవాళ నేను చాలా బిజీ అండి. మా అమ్మతో మాట్లాడడానికి టైం లేదు. మా హ్మ్. నాన్నతో నువ్వు బిజీగా ఉండడానికి కారణం నీ తల్లి, తండ్రే. వాళ్ళతో మాట్లాడకుండా ఉండేంత బిజీ ఉన్నావు అంటే ఒక్కరోజు అసలు ఒక్కరోజు కూడా మాట్లాడటం లేదండి చాలా మంది అవును. పిల్లలు. మాట్లాడాలి అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ధనలక్ష్మి గారు. ఆమె హస్బెండ్ లేరు. చాలా కష్టపడి పెంచి పెద్ద చేసింది. హ్మ్. ఆ అమ్మాయి మంచి స్థాయిలో ఉంది. ఆ తల్లి హస్బెండ్ పోయాడిప్పుడు. ఆమెకు ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి పోయాడు. తల్లి ఒక్కతే ఉంటది. నెలలో ఒకసారి కూడా అమ్మాయి మాట్లాడదు. "ఏంటమ్మా ఫోను చేస్తావు నువ్వు?" అబ్బా! హ్మ్. ఆమెతో ఫోను మాట్లాడాలంటే వాళ్ళ అసిస్టెంట్ తీసి, హ్మ్. ఇంకొకరు తీసిన తర్వాత మేడం బిజీగా ఉన్నారని హ్మ్. చెప్పిస్తదది. ఖాళీగా ఉన్నప్పుడే నేను చేస్తా. హ్మ్. చేయొద్దని చెప్పు అని చెప్తది. ఇప్పుడు నువ్వు ఎన్ని డబ్బులు పంపిస్తే ఏం లాభమండి? మనశ్శాంతి లేకుండా మీరు ఎన్ని డబ్బులుంటాయి మీ దగ్గర అసలు మీకు ఆరోగ్యం బాగుంటుందా అవును. చెప్పండి. కాబట్టి పిల్లలు అట్లా ఎందుకో తయారైపోయారండి. అట్లా మారిపోయింది సమాజం. మారిపోయారు. సమాజం మారిపోలేదండి. హ్మ్. మనుషులు మారిపోయారు. ఇదే ఆకాశం, ఇదే భూమి, హ్మ్. ఇదే మంచినీళ్ళు, ఇది ఏదన్నా మారిందా? హ్మ్. ఆకాశం ఎప్పుడైనా ఇంకొక కలరొచ్చిందా? మనుషులు కాళ్ళు కింద పెట్టకుండా తలతో నడిచారా? లేదండి. మనుషులు మారలేదు. మనుషులు మారారు. హ్మ్. మనుషుల మనస్తత్వాలు మారిపోయాయి. అవును. ప్రతి ఒక్క బంధం అనేది ఎలా అయిందంటే ఫైనాన్షియల్‌గా ప్రతి ఆర్థిక సంబంధం అయితున్నాయి గానీ, నిజంగా మంచి సంబంధాలు ఉండట్లేదు. ప్రతి ఒక్క సంబంధాలు ఆర్థిక సంబంధాలే అయిపోతున్నాయి. మీరు చెప్పారు 60 ఇయర్స్ తర్వాత భర్త ఖచ్చితంగా భార్యకి ఇవి చెప్పాలి అంటే, నిజంగా పిల్లలున్నారు, వాళ్ళని తల్లిని చూసుకుంటారు అనే భరోసా లేకపోవడం వల్లే అంతే గదా! ఇంత డిస్కషన్ అనేది అవును. యెస్. చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో కంపల్సరీగా చెప్పాల్సిందేనండి. హ్మ్. పిల్లలు యెస్. నా పిల్లలు నన్ను బాగా చూస్తారు. నాకు చాలా నమ్మకం. హ్మ్. వచ్చే కోడలు చూస్తుందని నాకు నమ్మకం లేదు. అవును. ఒకవేళ చూసినా మరి అబ్బాయి అబ్బాయి మంచివాడైనా వచ్చే కోడలు చూస్తుందా? చూడదా? అనేది మళ్ళీ వాళ్ళ చాయిసే. ఎవరైనా సమస్య అనేది నా ఇంటి తలుపు తడితే నాకు తెలుస్తుంది. హ్మ్. రేపొద్దున నా పిల్లలు గూడా పెద్దగవుతారు.
వాళ్ళకి కూడా హ్మ్. నాకు కూడా కొడుకు కోడళ్ళు వస్తారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడుంటాను అనేది తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు అత్తగారిని వాళ్ళని అలా చూడరండి. అవును. సో, సమస్య అనేది నాకు రాలేదు. యెస్, నేను సేఫ్ జోన్‌లో ఉన్నాననుకుంటా. రేపు అనే దాని గురించి ఆలోచించని వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. ఇది ఒక కాలచక్రం తిరుగుతది. తిరుగుతది. అంతే. వెయిట్ చేయాలి మన టైం గూడా వస్తదని. అంతే. అదే. అది అలా వెయిట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్ ఏముండదు. సో, నాకు కూడా రేపొస్తది. నేను గూడా రేపు హ్మ్. అదేంటి అంటారు గదా! ఇప్పుడు మీరు ముందు గొయ్యి తవ్వుతూ ఉంటే మీ పిల్లవాడు వెనక తవ్వుతాడు అవును. కదా! మరి ఎందులో సినిమాలు చూసి ఎందుకు తవ్వుతున్నావంటే, ఇది తాతగారి కోసం. నువ్వెందుకు తవ్వుతున్నావు? ఇది నీ కోసం అని చెప్తాడు వాడు. అది. అవునా? కాబట్టి ఏదైనా బంధాలు, బంధుత్వాలు అనేది ఎలా ఉంటుందంటే ఏ కాలంలో డబ్బులుంటే చాలా బాగా మాట్లాడతారు. హ్మ్. డబ్బులు లేకపోతే ఇంక ట్రీట్‌మెంట్ వేరేలాగా అవును. ఉంటుంది. చక్కటి మాటలు మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. కానీ తల్లిదండ్రులని మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా మన పేరెంట్స్‌ని మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. అవును. ఈ గొప్ప స్థాయికి అదే అందం తల్లిదండ్రులను అంతే చూసుకోవడం. గదా! ఈ ప్రపంచాన్ని హ్మ్. చూపించింది మీ తల్లితండ్రే. అవును. మీరు పైనుంచి కిందకి పడల. అవును. కదా! ఈ ప్రపంచంలోకి మీరు రావడానికి కారణం మీ తల్లి, తండ్రి గాబట్టి, హ్మ్. వాళ్ళ తర్వాతే ఎవరైనా అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, హ్మ్. వాళ్ళు మంచి పిల్లలు. ఈ అంతే. స్థాయిలు శాశ్వతం కాదు. కాదండి. కాదు. కాదు. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలి. థాంక్ యూ. ధన్యవాదాలు.